హే గాయ్స్! వచ్చేసాం మళ్ళీ ఇంకో వీడియోతో మీ ముందుకి. బేసికల్‌గా ఐ వాంట్ టు సే అబౌట్ దిస్ 'డీసీ' సినిమా అనమాట. దాని మీద ఇంట్రెస్ట్‌తో నేనెళ్ళా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సినిమాకి నాకు బాగా ఇంట్రెస్ట్ ఎందుకొచ్చింది అంటే బికాస్ ఆఫ్ ఓన్లీ వన్ పర్సన్ దట్ ఈస్ అనిరుద్. అనిరుద్ మ్యూజిక్ వల్ల నాకు ఈ సినిమా చూడాలి అని వచ్చిందనమాట. అండ్ దాని తర్వాత లోకేష్ కనకరాజు అండ్ ఆల్సో హీరోయిన్ ఇద్దరు హీరోయిన్‌లున్నారు. వాళ్ళ గురించి కూడా. తర్వాత ఎప్పుడైతే ఆ సాంగ్స్ గాని, లేకపోతే ఆ ట్రైలర్స్ గాని చూసిన తర్వాత ఇట్స్ సంథింగ్ డిఫరెంట్. ఒక ఎక్స్‌పెరిమెంటల్ మూవీ అనే కాన్సెప్ట్‌లో ఉందనమాట. సో, సరే వెళ్ళాను. సినిమాకెళ్ళిన తర్వాత ఐ ఫెల్ట్ లైక్ గుడ్ స్టోరీ. బట్ ఎందుకో సమ్ ఎసెన్స్ అనేది మిస్ అయింది. ఎమోషనల్ ఎసెన్స్ అనేది మిస్ అయింది మూవీలో. అండ్ దాంతో పాటు ఇట్ ఇట్ ఈస్ ఇట్ వాస్ ఫ్లాట్. మూవీ అంతా ఫ్లాట్‌గా ఉంది. కొంతమందికి ఫ్లాట్ మూవీస్ బా నచ్చుతాయి. లైక్ జరుగుతా ఉంటది. అసలు ఏం జరిగిందనేది అట్లా జరుగుతా ఎళ్ళిపోతుంటది. అలా ఉంటదనమాట ఈ మూవీ. అండ్ ఇంకోటి దీనిలో ఏంటంటే మాస్ పల్స్ ఇట్లా చూపియచ్చు చాలా. ఇలాంటి సినిమా ఫర్ సపోజ్ ఒక పెద్ద హీరో తీసుంటే ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అయిపోయిండేది. మామూలు హిట్ గాదు. వేరే లెవెల్ హిట్. అండ్ దీంతో పాటు ఆ ఎలివేషన్‌కి తగ్గట్టు ఆ మ్యూజిక్. అనిరుద్ నిజంగా ఏమి కొట్టాడు భయ్యా మ్యూజిక్ అసలు. అబ్బా! అసలు నాకు తెలిసి మళ్ళీ ఇంకొక ఇట్లాంటివి కొడతాడో లేదో నాకు తెలీదు గానీ, క్రేజీ కొట్టాడు అసలు మ్యూజిక్ అయితే వండర్‌ఫుల్ ఉంది. అండ్ దాని తర్వాత కొన్ని సీన్స్, ఆ పిక్చరైజేషను, సినిమాటోగ్రఫీ చూపిచ్చే విధానము, ఆ లొకేషన్స్ గాని, అవి చాలా రియలిస్టిక్ అసలు. అబ్బా! ఏమున్నాయి తెలుసా! అబ్బా! సూపరున్నాయి. అండ్ దాని తర్వాత కొన్ని ఫ్రేమ్స్ పెట్టాడు భయ్యా హీరోయిన్‌కి అండ్ హీరోది కొన్ని ఫ్రేమ్స్ ఉంటాయి. లిటరల్‌గా అబ్సల్యూట్‌లీ సూపర్బున్నాయి. అండ్ హీరోయిన్ ఇద్దరు క్రేజీ చేశారు యాక్టింగ్. యాక్టింగ్ పరంగా ఇద్దరు సూపర్‌గా చేశారు. ఫైనల్‌గా చెప్పాలి అంటే దిస్ మూవీ ఈస్ అన్ యావరేజ్ మూవీ. అండ్ పెద్ద గొప్ప మూవీ అని నేను చెప్పను. అండ్ అందరూ చూసే మూవీ గూడా గాదు. కొంతమందికి అసలు అర్థం గాదు. అసలు ఏంట్రా ఈ సినిమా అన్నట్టుంటది. సో, ఇది కొంచెం డీప్, డార్క్ మూవీ అన్నమాట. అందరూ అందరికి ఇష్టపడరు. ఈ సినిమా ఇలాంటి సినిమాలు చూడడం. సో, అదన్నమాట సంగతి.